హాయ్ ఫ్రెండ్స్, నేను విజయవాడ వచ్చానండి. విజయవాడ నుంచి కొండపల్లి చూపిస్తున్నాను. ఈ కొండపల్లి అన్నది విజయవాడ నుంచి కృష్ణా జిల్లా మధ్యలో ఆనుకొని ఉంది. ఇది పెద్ద చుట్టూరు అంతా అడవి. ఇది 1360లో రెడ్డి రాజవంశానికి చెందిన వేమన రెడ్డి ముదిగొండ చాళుక్యుల నుండి స్వాధీనం చేసుకొని ఈ కోటను నిర్మించారు. ఈ కొండపల్లిలో రాజకోట అంటారు, లేదంటే కొండపల్లి కిల్లా అంటారు. చూసారా, ఈ కోట పురాతనమైంది, శిథిల వ్యవస్థకు వచ్చింది. కానీ ఇది టూరిస్ట్ ప్లేస్గా పిలవబడుతుంది. ఇది చూసారా, రాజుల సమాధి. ఇది నేను చూపిస్తున్నాను కదా, ఇది కింద ఉన్నది రాజుల సమాధి మాట. ఇక్కడ ఈ కోట కింద అండర్ గ్రౌండ్ కూడా ఉందండి. అండర్ గ్రౌండ్ అంటే రాజులు కింద నుంచి ఎప్పుడైనా ఎత్తుమది జరిగినప్పుడు అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వస్తారన్నారు కదా, అది కూడా కింద ఈ కోట కింద ఉంది. ఇంకోటి, ఇక్కడ ఈ కోట చుట్టూరు అడవి, పెద్ద అడవి. ఇక్కడ మూల డోర్ కింద కనిపిస్తుంది చూసారా, అక్కడ పెద్ద గంటలా ఉందండి. అంటే ఎవరైనా కోటలో ఏదైనా జరిగితే ఆ గంట మోగిచ్చేవారు కదండి పూర్వకాలం. ఆ గంట కోట మాత్రం చాలా పెద్దదండి. అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తిరిగినా తరగలేదు ఈ కోట. లోపల కొన్ని వస్తువులు అవి ఉన్నాయి, కానీ ఇందులో ఇంపార్టెంట్ వస్తువులు, విలువైన వస్తువులు మాత్రం హైదరాబాద్ మ్యూజియంలో ఉన్నాయంట. ఇది అంతా రాజులు, రెడ్డి వంశానికి చెందిన కోట అండి ఇది. కానీ టూరిస్ట్ ప్లేస్గా ఇప్పుడు కేటాయించారు. ఇక్కడ వాతావరణం కానీ ఇక్కడ ప్లేస్ కానీ చాలా బాగుంది. ఇది లోపల మాట అండి. ఇది చూడండి, రాజవంశానికి అది సమాధి అనుకుంటా. ఇవన్నీ లోపలే వీళ్ళ రాజులు బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ ఎలా ఉండేయో, అలాగే ఇక్కడ ఎవరికైనా శిక్ష పడితే జైలు ఎలా ఉండేదో అప్పట్లో, ఆ జైలు కూడా ఉందండి ఇక్కడ కోట చివర. ప్రతిదీ అదిగోండి, కోట మొత్తం మీకు చూపిస్తున్నాను. చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఎవరైనా తప్పు చేస్తే అప్పట్లో రాజుల వంశంలో గంట మోగిచ్చేవారు అనేవారు కదండి, ఆ గంటే ఇక్కడ అన్నమాట. ఈ చూపిస్తున్నాను చూసారా, ఇది చుట్టూరు పెద్ద అడవి. చుట్టూరు ఇగండి పైన గంట, ఈ పైన ఉంది గంట, కనిపించట్లేదు. చుట్టూరు పెద్ద అడవి అండి. అసలు ఎక్కడా కానీ